వాక్కుల కొరకు ఎదురు చూస్తుండగా శ్రేష్టమైన, అమూల్యమైన, పవిత్రమైన, శాశ్వతమైన, నిత్య జీవం కలిగిన మాటలు, ఆయన బ్రతికించే మాటలు, ఓదార్చే మాటలు, నెమ్మదినిచ్చే మాటలు, జ్ఞానమునిచ్చే మాటల ద్వారా మీరే మా అందరితో మాట్లాడవలసిందిగా వేడుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చేకూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ ఉదయకాలంలో ఈ పరిశుద్ధ దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం వెళ్తున్నాం. ఈరోజు నెలలో మొట్టమొదటి ఆదివారము. ఈరోజు మనం ప్రభురాత్రి భోజన సంస్కారం ఆరాధనను మరి మనం చేస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి రోజు ఉన్నదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. మనం ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 19వ అధ్యాయం 23వ వచనం నుండి చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. లోతు సోయరుకు వచ్చినప్పుడు దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును, అగ్నిని ఆకాశము నుండి కురిపించెను. ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించు వారందరినీ నాశనము చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ ఆదికాండము 19వ అధ్యాయం 23వ వచనములో దేవుడైన యెహోవా ఒక పట్టణం మీద తన ఉగ్రతను చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి జీవితంలో పరివర్తన లేదట, వారి జీవితంలో మార్పు లేకుండా పోయింది. వారి జీవితంలో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు గర్దించినా వారి జీవితాల్లో మార్పు లేకుండా పోవటను బట్టి దేవుడు అంట ఆకాశం నుంచి అగ్ని గంధకములు కురిపించి ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ 2 పట్టణాలను అగ్ని చేత కాల్చివేశాడు. ఇక ఆ దేశంలో మనుషులు, ఇండ్లు, పశువులు, ఆ నేలను మలిచే మొక్క అంతా కూడా అదంతా కూడా కాలిపోయింది. అగ్ని గంధకం అనేటువంటిది ఇక అది పడితే భూమి ఆ గట్టి మొలక కూడా ఉండడానికి అవకాశాలు, అంతటి ఉగ్రత. అంటే దేవుడు ఎందుకు మానవుల మీద ఇంతటి ఉగ్రతను పంపించాడు? ఎందుకు దేవునికి ఇంత కక్ష, ఇంత పగ అంటే ఆ సొదొమ గొమొర్రా యొక్క పట్టణ ప్రజలు ఈ 19వ అధ్యాయం మొట్టమొదటి నుంచి మీరు చూసుకుంటూ వచ్చినప్పుడు లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి 2 దేవదూతలు దిగి వచ్చారు పరలోకములో నుండి. దేవుడే పంపించాడు 2 దేవదూతలను. అయితే వారు వచ్చినప్పుడట పెద్దలు మొదలుకొని పిల్లల వరకు వారి కోరికలు తీర్చుకోవడానికి ఆ 2 స్త్రీలను పాడు చేయాలనే ఒక ఆశతో వచ్చారట వారు. అంటే ఎంత దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నారో, ఎంతగా వారు మరి బుద్ధిహీనమైన పనులు చేయడానికి, లేక ఆ దేశంలో కొత్త వారు వచ్చారు, దేవదూతలు వచ్చారంటే ఆ స్త్రీలను పాడు చేయడానికి అలాంటి ఆలోచన కలిగి వచ్చారట. అందుకని దేవునికి కోపం వచ్చేసింది. రక్షించడానికి వచ్చినటువంటి ఆ లోతు కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఉదయం అయ్యేటప్పటికే అగ్ని గంధకాలు కురిపించి ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ 2 పట్టణాలు కూడా అగ్ని చేత కాల్చివేశాడు. అంటే వారి జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, వారి ఆలోచనలు మారలేదు, వారి తలంపులు మారలేదు, వారి క్రియలు మారలేదు, వారిలో ఏమాత్రం పరివర్తన రాలేదు.
అంటే మనము కూడా ప్రభువుని నమ్మిన నాటి నుండి కూడా ఇంకా ప్రభువు దగ్గరకు వస్తూ నేర్చుకుంటూ ఉన్నటువంటి మనము ఇంకా మన జీవితాలలో మార్పు రాకపోతే ఏమొస్తాయి? వ్యాధులు, బాధలు, శోధనలు అన్నీ శోధిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనలో మార్పు రాలేదు కాబట్టి, మనలో మంచి పరివర్తన రాలేదు కాబట్టి. అదే మనలో మంచి పరివర్తన ఉండి మనము దేవుని వైపు చూసి దేవుని మాటలు వినినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి తన శాంతిని, సమాధానమును ఇచ్చే దేవుడై ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమందు ఆ ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో పాలు పంపులు పొందేటువంటి మనమంతా కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాలం దేవుడు పట్టణాలనే కాల్చివేశాడు, ప్రజలందరినీ కాల్చివేశాడు. కారణం ఏంటంటే ప్రజల్లో మార్పు లేకపోవటం బట్టి, ప్రజల్లో పరివర్తన లేకపోవటం బట్టి. ఆ దేశ ప్రజలు ఎక్కడి నుంచో దూరాన్ని నుంచి వచ్చినటువంటి లోతు కుటుంబం మాత్రం రక్షించబడిందంట. ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా పాడైపోయారట. మరి ఇదేమి విచిత్రం అంటే, దూరము నుండి వచ్చిన తాను దేవుని వైపు చూసేవాడు, తాను దేవునికి ప్రార్థన చేసేవాడు, తాను దేవుని ఆజ్ఞలను పాటించేవాడు లోతు కాబట్టి ఆ పట్టణంలో నుంచి రక్షించబడ్డాడు. స్థానికంగా ఉన్నారు, దేవుని ఎరగనట్లుగా ఉంటూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారి ఆలోచనలు, చెడ్డ తలంపులు ఎవరైనా కొత్తగా వస్తే వారిని పాడు చేయాలనే ఆలోచనలతో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలందరినీ దేవుడు మొత్తివేశాడు, చంపివేశాడు. ప్రియ దేవుని బిడ్డ, అయితే మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా దేవుని యొక్క విశ్వాసం మనలో ఉండాలి, ప్రార్థనా పరులమై ఉండాలి, ప్రార్థనలో భక్తిని మనం సంపాదించాలి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, వాని క్రియల చొప్పున ఏర్పాటు చేసిన జీతము దేవుని దగ్గర లేదు. నీకు జీతం ఇవ్వడానికి, నీకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. అయితే నీవు సంపాదించి నీలో ఉన్న మార్పును బట్టి, నీలో ఉన్న ఆశను బట్టి, నీవు దేవుని ఎంతగా ప్రేమించావో, ఎంతగా మార్పు చెందావో ఆ మార్పును బట్టి దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ పట్టణ ప్రజలను దీవించాలని ఆశపడ్డాడు, కానీ వారు ఏం కోల్పోయారట? దేవుని ఆశీర్వాదాలను కోల్పోయారు, దేవుని దీవెనను కోల్పోయారు. వారిలో ఏమాత్రం కూడా మార్పు లేదు. వారు అంటున్నారు కదా, నీవు మా మధ్యకు తీర్పరమై వచ్చావా లోతు, వాళ్ళకంటే నీకు, నీ కుటుంబానికి ఎక్కువ హాని చేస్తాం, ఎక్కువ కీడు చేస్తాం అంటారు. అయ్యలారా, ఇది మీకు తగదు. నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారిని మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అనినప్పటికీ కూడా పక్కకు తొలుగు, మేము అనుకున్నది చేయాల్సిందే అంటే మరి దేవదూతలు ఊరుకుంటారా? లోతుని చేతి పట్టుకు లాగేసేసి వారికి అద్భుత శక్తులు ఉంటాయి కాబట్టి వారు అలాగే తలుపు వేసి అలా అన్నప్పుడు ఆ రాత్రంతా దాని చుట్టూ తిరుగుతున్నారంటే వారి తలుపు చీకటి చీకటి కలిగిపోయింది. మరి ఏం చేస్తారు మానవులు? ఏం చేస్తారు? దేవదూతలు ఏం చేయగలరు? వాళ్ళు ఏం చేయలేరు. అయితే లోతుతో చెప్తున్నాడు, దేవదూతలు చెప్తున్నారు, నీకు కలిగిన అందరం తీసుకుని వెళదాంపా, బయటికి వెళదాంపా అని వారి చేతులు పట్టుకొని ఆ నాశనమైపోయే గ్రామం నుండి, ఆ చెడ్డ ప్రజల నుండి, ఆ చెడ్డ ఆలోచనల నుండి దేవదూతలట లోతు చేతులను, లోతు భార్య చేతులను, వారిద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వీరి బయటకు తీసుకుని వెళ్ళాడు. దేవుడు మన చేయి పట్టుకొని పాపము నుండి విడిపించేవాడు, కీడు నుండి విడిపించేవాడు, శాపము నుండి విడిపించేవాడు, ప్రతి విధమైన శోధన నుండి విడిపించేవాడు మన దేవుడు. అందరూ తెలుస్తాం కదా. ఇంకోసారి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే మరి నిర్గమాకాండాన్ని మనం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఇది ఇశ్రాయేలీయులకు మనం ఎప్పుడు కూడా మనకి ఇరిగిడైనటువంటి దేశం, ఐగుప్తు దేశం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేటప్పటికే ఈయన చెప్తాడు కదా,
ఇక్కడ కొన్ని మాటలు రాయబడిన చదవమ్మా. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చేది. అందరూ సార్ తెలుస్తారు లేదా? ఈ చరిత్ర మనందరికి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మొత్తం 11 అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను దేవుడైన యెహోవా మోషే అహరోను నాయకత్వంలో ఆ దేశం నుంచి విడిపించిన సంఘటన ఇది. ఈ 11వ అద్భుతం అంటే ఆ దేశంలో ఉన్న తొలిసూరు పిల్లలందరినీ చంపేశాడు దేవుడు. ఎందుకని ఆయన అంటాడు, ఈ 12వ వచనం వచ్చాడు, ఐగుప్తి దేవతలకు నేను తీర్పు తీరుస్తాను. అంటే దేవతలు అంటే ఏంటి? దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, దేవతలు అనబడేవారు ఉన్నారు. ఎవరైనా మనకు మంచి చేస్తే మనం ఏమంటాం? దేవుడు లాగా దేవతలాగా వచ్చి మమ్మల్ని మాకు సహాయం చేశావు అని చెప్పే ఒక మంచి మనసు కలిగిన మానవ జాతి. ఈ ఐగుప్తి దేశపు ప్రజలు బహు విగ్రహారాధిక ప్రజలు. ఈ 11 అద్భుతాలలో ఆ దేశంలో జరిగే విగ్రహారాధనలన్నింటినీ కూడా దేవుడు వారి ముందు ప్రత్యక్షంగా చేసి వారికి దేవుని యొక్క తీర్పుని తెలియజేశాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఆ రాత్రి దేవుడైన యెహోవా మోషే అహరోనులకు చెప్పి తన ప్రజలు చేయవలసిన పనిని చెప్తున్నాడు. మీరు ఈరోజు పస్కా విందుని ఏర్పాటు చేయాలి. ఆ యొక్క రాసినటువంటి ఆ వధించినటువంటి రక్తాన్ని 2 నిలువు కమ్మెలకు అడ్డ కమ్మెకు రాయాలి. అప్పుడు సంహారపు దూత ఆ ఇంటిని దాటిపోతూ ఉందట. గుర్తట. ఏం గుర్తది? రక్తపు గుర్తు, దేవుని యొక్క గుర్తు, దేవుని యొక్క ముద్ర నీ ఇంటి మీద ఉండాలి. అందుకని ఐగుప్తు దేశంలో ఆ దేశాన్ని ఏం చేశాడ? ఆయన ఆ ఇంటిని తాకకుండా వెళ్ళిపోయాడు. ఆ దేశంలోనే ఏముంది? ఆ ఇంటి మీద ఏముంది? ముద్ర, రక్తపు గుర్తు ఉంది. దేవుడు చెప్పిన ముద్ర ఉంది. ఇప్పుడు మన మీద ఏముంది? మన మీద ఏముంది? యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడ్డాం. అంటే యేసు ముద్రలు మన మీద ఉన్నాయి, యేసు రక్తము మన మీద ఉన్నది, యేసు గుర్తు మన మీద ఉన్నది. కాబట్టి ఈ లోకములో ఏది మనకు హాని చేయకుండా కాపాడుతున్నాడు ఆయన. అందుకని ఆ రోజులలో ఐగుప్తు దేశపు ఇశ్రాయేలు ఇళ్ల మీద దేవుని ముద్ర ఉన్నది. అందుకని ఏ తెగులు ఆ ఇంటిలో ప్రవేశించలేదట, ఏ మరణము ఆ ఇంట్లో ప్రవేశించలేదు, ఏ వ్యాధి ఆ ఇంట్లో ప్రవేశించలేదు. కారణం ఏంటంటే ఆ ఇంటికి ద్వారబంధరాల మీద దేవుని ముద్ర ఉన్నది, రక్తపు గుర్తు ఉన్నది. మరి ఈనాడు మనకేం ముద్ర ఉన్నదట? యేసు ముద్ర మన మీద ఉన్నది, యేసు రక్తం అనే ముద్ర మన మీద ఉన్నది. అందుకే యేసు ముద్ర ఉండబట్టే మనం దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని మాటలు వింటూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ముద్ర మన మీద ఉన్నది కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. ఒకవేళ ఆయన ముద్ర మన మీద ఉండకపోతే మనం ఆయన సన్నిధిలో ఉండలేము. దూరంగా వెళ్ళిపోతాం, లేక లోకానుసారంగా వెళ్ళిపోతాం, తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. ఈ సొదొమ గొమొర్రా ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి పాడైపోయారు, పతనమైపోయారు. తమ ఆలోచనల ప్రకారంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పాడైపోయారు, నాశనం అయిపోయారు. కానీ దేవుని మాటలు లక్ష్య పెట్టిన వారు కాదు.
దేవదూతలను గుర్తించిన వారు కాదు, దేవుని వాక్యాన్ని గుర్తించిన వారు కాదు, దేవుని గురించి తెలుసుకున్న వారు అంతకంటే కానీ కాదు. ఈ ఐగుప్తు దేశ ప్రజలు కూడా, రాజు కూడా అంటున్నాడు కదా, యెహోవా ఎవడయ్యా, యెహోవా ఎవరు నాకు తెలియదు. మా దేశంలో చాలా మంది దేవతలు ఉన్నారు కానీ యెహోవా అని పేరు మీద ఎవరు మాకు దేవుడు లేడు, కాబట్టి యెహోవా ఎవరు నాకు తెలియదు అంటున్నాడు. ఎవరైతే ఆ మాట అన్నాడో ఆయనే అంటున్నాడు కదా, మీ దేవుడైన యెహోవాకు నా నిమిత్తం, నా దేశం నిమిత్తం ప్రార్థన చేసి మీరు వెళ్ళిపోయి నన్ను మాత్రం దీవించండి, నన్ను మాత్రం ఆశీర్వదించండి అని కోరుకుంటాడు. చివరికి ఏ దేవుణ్ణి అయితే ఎగరన్నాడో ఆ దేవుని దీవెనలు కోరుకుంటున్నాడు, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారమై ఉన్నాం. అయినను దేవుడు దీవించి, దేవుడు రక్షించి తన యొక్క ముద్రలు మన మీద ఉంచాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఈనాడు మనం కూర్చున్నాం, ఆయన మాటలు వింటూ ఉన్నాం. ఆయన మాటలు వింటూ, ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నాం. అలనాడు లూదియా తన హృదయాన్ని తెరిచినట్లుగా, లూదియా హృదయంలో తన మాటలు ఉన్నట్లుగా మనలో కూడా దేవుని మాటలను భద్రపరుచుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం? అయితే యోనా గ్రంథాన్ని చూద్దాం ఒకసారి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలుగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ నినివే మహాపట్టణం అనేటువంటి పట్టణం మనకు కనబడుతూ ఉన్నది. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుదాం. యోనా గ్రంథంలో ఇక్కడ పేజీ నెంబరు 763 నెంబర్ పేజీ, పాత నిబంధన గ్రంథంలో 763 నెంబర్ పేజీ, 3వ అధ్యాయం మొట్టమొదటి చూద్దాం 4 వచనాలు. అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమాణము కలిగిన పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినముల వరకు 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని. చాలా నీ ఉదయ కాలపడ ప్రియ దేవుని బిడ్డారా, అనవసారి తెలుస్తాం కదా. ఇంకోసారి మూడవదిగా ఈ నినివే పట్టణానికి, ఈ నినివే పట్టణం ప్రజలు కూడా దేవుని దృష్టిలో పాపం చేస్తే ఈ పట్టణం మొత్తాన్ని 40 దినాలలో అగ్ని చేత కాల్చివేస్తానని చెప్పాడు. ఇది సముద్రపు ఒడ్డున ఉన్నదట. ఇది మంచి వ్యాపార కేంద్రం. ఇది సముద్రానికి ఒడ్డున ఉన్నది.
3 దినాలు ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి పోవాలంటే మనం 3 దినాలు ప్రయాణం చేయాలంట. అంత గొప్ప పట్టణమైనది, అంత పెద్ద పట్టణం. అయితే దానిలో దాదాపుగా 1,20,000 మంది ప్రజలు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారంట? 1,20,000 మంది పైచుకున్నారంట ప్రియ దేవుడు. అయితే ఆ పట్టణాన్ని ఎప్పుడైతే యోనా వెళ్ళి, ఈ పట్టణం 40 దినాలలో దేవుడు కోపం వచ్చేసింది, మీ క్రియలు, మీ ఆలోచనలు, మీ తలంపులు మార్చుకోలేదు కాబట్టి ఈ పట్టణాన్ని దేవుడు పాడు చేయబోతున్నాడు, ఈ పట్టణం నాశనం అయిపోబోతోంది, దేవుడు అగ్ని కురిపించబోతున్నాడు, ఈ పట్టణం మీదకి తెగులు రాబోతుందని ప్రకటన చేస్తే ప్రజలు ఏం చేశారంట? ప్రజల్లో మార్పు, పశ్చాత్తాపం కలిగి ఉన్నారంట. ఆ దేశం, ఆ యొక్క నినివే పట్టణంలో పెద్దలు, చిన్నలు, అల్పులు, రాజులు, గనులు అందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రకటన చేసి గోనె పట్టలు ధరించి గోడిలో కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించారంట. అంటే వీళ్ళకి ఏం కలుగుతుంది? అందరూ తెలుసుకోలేనా? వీళ్ళకి ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలిగింది. ఈ నినివే పట్టణ ప్రజలకు పశ్చాత్తాపం కలిగింది కాబట్టి దేవుడైన యెహోవా ఆ పట్టణాన్ని కాల్చడానికి ఇష్టపడలేదట. ఆ పట్టణ ప్రజల పశ్చాత్తాపాన్ని చూసి, ఆ పట్టణంలో ఉన్న ప్రజల్లో మార్పును చూసి దేవుడు తన మనసును మార్చుకొని ఆ పట్టణాన్ని కాపాడాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా ఉన్నాం? కాపాడబడే పట్టణంగా, కాపాడబడే కుటుంబముగా, కాపాడబడే సంఘంగా, వ్యక్తిగతంగా కాపాడే ప్రజలుగా, దేవుని ద్వారా కాపాడే ప్రజలుగా మనం ఉండాలి. దేవుని ద్వారా దేవుడు మనకు 23వ కీర్తనలో చెప్పినట్లుగా యెహోవా నా కాపరి, దేవుడే మనకు కాపరిగా ఉండాలి, దేవుడే మనల్ని సంరక్షించాలి, దేవుడే మనకు నాయకుడై ఉండాలి. ఆ కాపరి మాటలు వినేవారిగా ఉండాలి. మనం ఎలా ఉంటారంటే మనం కాపరి మాటలు వినేవారిగా ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు అని భక్తుడైన దావీదు 23వ కీర్తనలో చెప్పినట్లుగా మరి మనము కూడా అలా చెప్పగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డ, ఈ 3వ పట్టణం నినివే పట్టణం, దేవునికి కోపం వచ్చింది. ఆ ప్రజలందరినీ చూశాడు. అందరూ తమకు ఇష్టం వచ్చిన దారుల్లో నడుస్తున్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నామో, మన సమాజం ఎలా ఉందో అలా తమకు ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒక దినము ప్రయాణం చేసి యోనా చెప్పాడట, ఇంకా 40 దినాలలో ఈ పట్టణము దేవుని కోపానికి, దేవుని అగ్నికి గురి కాబోతూ ఉంది అంటే ఇంకా ప్రజలంతా వెంటనే గమనించి పశ్చాత్తాపడటం ప్రారంభించారు. ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది. ఆలోచనలో మార్పు, క్రియలలో మార్పు, తలంపులలో మార్పు. చనిపోయి మనం ఏం సాధించలేము కాబట్టి బ్రతికి ఉండగానే దేవుని ఉగ్రతకు గురి కాకుండా మనకు మార్పు కావాలని పిన్నలు, పెద్దలు, అధికారులు, సామంతులు, మంత్రులు, అధికారులు, రాజుతో సహా సింహాసనం నుండి దిగి గోనె పట్ట కట్టుకొని బుడిదలో కూర్చొని మొరపెడుతూ ఉన్నారు. ఇంకా కింద చదివితే పశువులకు నీళ్లు పెట్టలేదంట, పశువులకు మేత వేయలేదంట. ఆజ్ఞాపించారు. అందరూ దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణను సంపాదించుకున్న పట్టణం ఏంటంటే ఈ నినివే పట్టణం. నినివే పట్టణ ప్రజలు మార్పు చెందారు. అలాగే మనమంతా కూడా పాపముల చేతను, అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు, కడిగాడు, శుద్ధి చేశాడు, తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కల్వరిలో, మనందరి కొరకు మరణించాడు ఆయన. అయితే మనమంతా దేవుని వైపు తిరిగి ఉన్న ప్రజలమై ఉన్నాం, పశ్చాత్తాపం కలిగిన ప్రజలమై ఉన్నాం, తప్పులు గుర్తించిన వారమై ఉన్నాం, పాపాన్ని గుర్తించిన వారమై ఉన్నాం. అందుకని అన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నాం. ప్రభుతో ఉండడానికి, ప్రభుతో సహవాసం చేయడానికి, ప్రభు మాటలు వినడానికి, ప్రభువుకు లోబడి ఉండడానికి మనం ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం
అయితే మనలో మార్పు కనిపిస్తూ ఉందా? ప్రభువుని కలిగిన టైం నుండి మనలో మార్పు దేవుడు చూసేది కదా. ద్రాక్ష తోట వేశాడంట నూతన నిబంధనలో ప్రభువారు పలుమార్లు చెప్తూ వచ్చాడు. ద్రాక్ష తోట వేసి ఆ తోటలో అంజూరపు చెట్టుని వేశాడంట. అంజూరపు చెట్టుని వేస్తే అది 3 సంవత్సరాలు వెళ్ళిన కాయలు కాయలేదంటే వెదకడానికి వెళ్ళాడు. తోట ఆ యొక్క తోట మాలిని పిలిచి, ఏమయ్యా తోటమాలి, ఈ చెట్టు పండలేదే, కాయలేదే, కాబట్టి ఇది ఈ నేలంతా వ్యర్థమైపోతుంది, కాబట్టి ఈ చెట్టుని నరికేయి అన్నాడంట. చెట్టుని నరికేయి అన్నాడు. అందరొకసారి తెలుస్తుంది కదా. ఇంకోసారి ఆ యజమానుడు వచ్చి చెట్టుని నరికేయమని అడిగాడంట. నరికేయమంటే యజమానుడు పనివాడిని నరికివేయమంటే తోటమాలి ఏమన్నాడంట, నరికేద్దామని గొడవలు తీసుకొని వచ్చి నరికేశాడా చెట్టుని. మరి ఏం చేశాడు? ఈ 1 సంవత్సరం అవకాశం, ఆదిని తవ్వుతాను, రాళ్ళు వేస్తాను, నీళ్లు పోస్తాను, ఎరువు వేస్తాను, ఈ 1 సంవత్సరంలోనైనా ఫలించిందేమోనయ్యా, ఒక్క అవకాశం ఇయ్యనని యజమానుని అడుగుతున్నాడంట, బ్రతిమాలుతున్నాడు. మనము కూడా అలా తోటమాలి బ్రతిమలాడినట్లుగా నీవు నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి కొరకు ప్రతి ఉదయము సాయంత్రం ఆ తండ్రి అయిన యజమానుడి దగ్గర మొరపెట్టే ప్రజలమై ఉన్నాం. ఆయనకు నిత్యము మొరపెట్టే ప్రజలమై ఉన్నాం. ప్రభువా, నినివే పట్టణ ప్రజలను రక్షించిన ప్రభువా, ఈ రక్షణ లేని ప్రజలకు రక్షించయ్యా. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా ప్రభువా. ఆ కాపు కాయని చెట్టుకు అవకాశం ఇచ్చినట్లుగా ఈ ప్రజలకు కూడా అవకాశం ఇయ్యాయి అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసే ప్రార్థనా పరులమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఉదయకాల వేళలో ఈ ఆది కాండంలో సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల్లో మార్పు లేదు. మార్పు ఉందా? కాబట్టి దేవుడు అగ్ని గంధకాల చేత కాల్చివేశాడు. ఈ నిర్గమకాండం 12వ అధ్యాయానికి వచ్చాకే ఆ దేశ ప్రజలకు తీర్పు తీర్చడానికి, ఆ దేవతలకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆ ప్రజలను అక్కడి నుండి నడిపించాడు. ఆ దేశము, ఆ దేశ ప్రజలు అందరూ కూడా తొలుసూలు పుట్టిన ప్రతి కుమారులు, తొలుసూలు పుట్టిన ప్రతి జంతువు, శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదట ఆ ఐగుప్తు దేశంలో. అంతగా శిక్షించబడింది, అంతగా పాడైపోయింది, అంత బాధ దుఃఖంతో నింపబడింది ఆ గ్రామం, ఆ దేశం. మరి నినివే పట్టణం ఎలాంటిదంతా? తెలివి కలిగిన ప్రజలు, మార్పు కలిగిన ప్రజలు, ఆలోచన కలిగిన ప్రజలు, తమ పాపాలను ఒప్పుకున్న ప్రజలు, క్రీస్తు ప్రేమను కలిగిన ప్రజలు. కాబట్టి పశ్చాత్తాప్తులై సింహాసనం మీద కూర్చున్న రాజుతో సహా దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్టులు ధరించి బోడిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేయడం, ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించారు. కాబట్టి వారు రక్షించబడ్డారు. అయితే ఈ ఉదయకాల వేళలో మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? రక్షించబడే స్థితిలో ఉన్నామా? ఇంకా రక్షణ లేకుండా ఉన్నామా? ఇంకా ఆ యొక్క సొదొమ గొమొర్రా వలె, ఆ ఐగుప్తు దేశ ప్రజల వలె అలాంటి ఆచారాలు సిద్ధాంతాల్లో మునిగిపోయి ఉన్నామా? లేక నినివే పట్టణ ప్రజలు పశ్చాత్తాప్తులైనట్లుగా మన హృదయాల్లో పశ్చాత్తాప్తులమై ప్రభు వైపు చూచేవారిగా, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క కరుణను, ప్రభు యొక్క దీవెనను పొందే ప్రజలుగా మనం ముందుకు వెళ్ళాలని ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనం కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల వేళలో ఈ ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో పస్కా విందుని ప్రారంభించినటువంటి ప్రజలు, ఐగుప్తు దేశంలో పస్కా విందును ప్రారంభించిన ప్రజలు ఒక పక్క పస్కా విందును భోంచేస్తూ ఉంటే తన ప్రజలు ఒక పక్క ఐగుప్తు దేశంలో ఆ యొక్క తెగులు వచ్చి ఆ ప్రజలందరినీ సంహరిస్తూ ఉంది. తన ప్రజలైతే, తనను నమ్మిన ప్రజలు ఆ దేవుని యొక్క మాట విని ఆ పస్కా విందును ఆచరిస్తా ఉన్నారు. తనని ఎరగని ప్రజలు, తనని నమ్మని ప్రజలు ఆ దేశంలో చనిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, రోదన చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుడు,
మరి మనము మన కుటుంబం మనం ఎలా ఉన్నాం? దేవునికి ఇష్టమైన ప్రజలుగా, దేవునికి ఇష్టమైన ప్రజలుగా, దేవుని ఆరాధించే ప్రజలుగా, మనం పశ్చాత్తాపం కలిగి దేవుని వైపు చూసే ప్రజలుగా, మార్పు కలిగిన ప్రజలుగా మనం ఉందాం. అలాగ ముందుకు వెళదాం. అలాగ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరం తల వచ్చి కళ్ళు ముందాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన ఓ తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ప్రజలలో ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల్లో మార్పు లేనట్టుగా కాకుండా మేము ఆనాడు ఐగుప్తు దేశ ప్రజలలో ఉన్నటువంటి ఆ మార్పు లేని ప్రజలుగా కాకుండా మేము ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చే దేవుడు అని మేము గుర్తించి నినివే పట్టణ ప్రజలు మార్పు చెందినట్లుగా, అలాంటి ప్రజలుగా, అలాంటి పశ్చాత్తాపడే ప్రజలుగా, అలా నీకు మాటకు లోబడే ప్రజలుగా, నీకు వినయము విధేయత కలిగి ఉండే ప్రజలుగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నన్ను మమ్మల్ని కడిగి శుద్ధి చేసినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా ఏర్పాటు చేసుకుని నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ దీవెనని, ఈ పరిశుద్ధ ఆశీర్వాదాలతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని, ఈ మనవులు ఆలకించమని మా నాదుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.